చావుకి ఎంకి పెళ్లి శుభ చావుకి వచ్చిందన్నట్టుగా వాడి చావుకి తదినం పెట్టుకొని వాడు ఆ పిల్లని పెళ్లి చేసుకున్నాడు అని అనిపించింది. ఏమనాలి మనం? ఎంత జాగ్రత్తగా అమ్మాయి స్కెచ్ చేసి ఉంటున్నట్టయితే ఆ పిల్లాన్ని పెళ్లి చేసుకోవడానికి. ఆడపిల్లలకి నేను చెప్తున్నాను, ఇలాంటి దిక్కుమాలినటువంటి పనులకి మీరు స్కెచ్లేసి దరిద్రమైనటువంటి జీవితాలని జైలు పాలు చేసుకునే కంటే మీ మేధో సంపత్తిని సమాజానికి ఉపయోగించండి, మంచి కోసం ఉపయోగించండి. అంత అద్భుతమైనటువంటి మేధో సంపత్తిని సమాజానికి మంచి చేయడానికి ఉపయోగిస్తే, అమ్మ ఆఫ్టర్ ఆల్ డబ్బు కోసం వాడిని చంపావు, సెక్స్ కోసం ఇంకొకరిని చూసుకున్నావు. ఆడదానికి జీవితంలో రెండే చూస్తున్నారు, సెక్స్, డబ్బు. ఒక్కటే చెప్తున్నా, అది కొంతకాలమే మీకు పనిచేస్తుంది. దానికోసం మీరు చేయకూడనటువంటి పనులు చేస్తున్నారు. వ్యభిచారి కంటే హీనంగా తయారయ్యేటటువంటి ఈ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో మిమ్మల్ని నడి రోడ్డు మీద పెట్టి భయంకరమైనటువంటి సిచ్యుయేషన్లోకి తోసేస్తాయి పరిస్థితులు. ఆడపిల్లలు ఏమనుకుంటున్నారు? కొంచెం కూడా బుర్ర, బుద్ధి, జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఒకడా లవరు, ఒక్కొక్క దానికి నలుగురు ఉంటారా? ఒకరిని పెళ్లి చేసుకుంటుంది, ఆఫీస్లో ఇంకొకరితో ఉంటుందా? చస్తున్నాను రోజు ఈ కేసులు వినలేక. దౌర్భాగ్యం అనే అనిపిస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లో సమాజం తయారైంది. ఆడపిల్లకి వాళ్ళ ఆర్థిక స్వేచ్ఛనిచ్చి బయటికి పంపించింది. అమ్మ, ఒకప్పుడు ఆడపిల్ల పుట్టింది అంటే వంశంలో వడ్ల గింజేసి చంపేవాళ్ళు, తెలుసా మీకు? అరే, ఆడపిల్ల కడుపులో ఉందంటే స్కానింగ్ తీయించి ఆ ఆడపిల్లని పిండంగా ఉన్నప్పుడే చిరిమవతల పారేసేవారు. అలాంటి ఆడపిల్లల గురించి ఎంతమంది మహిళా మూర్తులు ఎంతమంది ఫైట్ చేస్తేనో, ఎన్ని విప్లవాలు నడిస్తేనో, ఎంత పోరాటాలు జరిగితేనో ఈరోజు మీరు గడప దాటి దేనికోసం పోరాడారు? మీరు ఇలా వచ్చి మర్డర్లు చేయడానికో, ఒకటికి నలుగురిని మెయింటైన్ చేయడానికో వాళ్ళు పోరాటాలు చేసి ఈ స్వాతంత్రాన్ని మన అయినటువంటి మహిళలకు ఇవ్వలేదమ్మా. వాళ్ళు దేనికోసం చేశారనుకుంటున్నారు? ఆడదానికి కట్నం, వరకట్నపు చావులు ఎన్నున్నాయో మీకు తెలుసా? చరిత్ర తెలుసుకొని సావండి. వరకట్నపు చావులకి ఎంతమంది ఆడపిల్లలు బలైపోయారో మీకు తెలుసా? ఎందుకు బలయ్యారు అనంటే ఆ చర్యలకి, ఆ దాష్టీకాలు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ఆడపిల్లలు ఆ యొక్క ఘోష మీకు తెలియదు. ఎందుకు విప్లవం, ఎందుకు వచ్చింది పోరాటం అంటే ఆర్థిక స్వేచ్ఛ. స్త్రీకి విద్య ఉంటే తెలివి ఉంటుంది, ఆత్మశక్తి ఉంటుంది, ఆత్మధైర్యం ఉంటుంది. ఆ ధైర్యంతో బయటికి వచ్చి తన బతుకు తను బతకగలదు. ఇలా ఆత్మహత్యలు చేసుకునో, హత్య చేయబడకుండా ధైర్యంగా బ్రతికి బిడ్డల్ని బ్రతికిస్తుంది, కుటుంబాన్ని బ్రతికించుకుంటుంది. ఆడదానికి జీవితం కావాలి, బ్రతుకు కావాలి, ప్రాణం కావాలి. ప్రాణం నిలబడాలంటే విద్య ముఖ్యము. విద్య ఉంటే ఆర్థికపరమైనటువంటి ప్రగతి ఉంటుందని మన ముందు తరం ఉన్నటువంటి మహిళామూర్తులందరూ పోరాటాలు చేసి మనకి స్వాతంత్రం ఇస్తే బరి తెగించి రోడ్డు మీద పడి కాలేజీకి పోండి అంటే మీరేం పనులు చేస్తున్నారు? ఆఫీసులకు పోయి మీరేం పనులు చేస్తున్నారు? సిగ్గు లేదా? పైగా వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛని మాట్లాడడానికి సిగ్గు లేదా? నా దగ్గరికి రండి, నేను చూపిస్తే ఎంత నీచమైన కేసులు పొద్దున్నే వస్తున్నాయి. ప్రియా చౌదరి ఎందుకు తిడుతుంది అనంటే ఆడ జాతికి ఉన్నటువంటి విలువల్ని నాశనం చేస్తున్నటువంటి ఈ జాతిని చూస్తుంటే సిగ్గేస్తుందమ్మా. మీ పోకడలు మీది మా ఇంట్లో ఉన్న తరాలకు కూడా ఎక్కడ అంటుతుందో అన్న భయం వేస్తుంది. ఒక్కొక్కళ్ళకి కూడా విరక్తి వస్తుంది, చిరాకు వస్తుంది. మీ స్వేచ్ఛ చాలా విలువైనది, మీ ఆర్థిక భద్రత చాలా విలువైనది. ఒకప్పుడు ఆర్థిక భద్రత లేక ఆడది ఆత్మహత్య చేసుకుంటే ఇవాళ అదే ఆర్థిక భద్రత ఉంది అని చెప్పేసి సంసారాలని రోడ్డు మీదకి వేసుకొని ఒకడు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు ఎవడో లేకపోతే చంపవతల పారే అనేటటువంటి నీచమైన స్థితికి మీరు వెళ్ళిపోతున్నారు అనంటే అది మీ మనుగడికే ప్రమాదము. ప్రతి ఆడపిల్ల గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ చూడొచ్చు మేడం, ఎంత